సమాజం మనిషిని మార్చగలదా? లేక మనిషి సమాజాన్ని మార్చగలడా? ఈ ప్రశ్నకి సమాధానం ఒకే వ్యక్తి, ఆయనే బిఆర్ అంబేద్కర్ గారు. అంబేద్కర్ అంటే కేవలం ఒక పేరు కాదు, ఒక పోరాటం. 1891 ఏప్రిల్ 14న మహారాష్ట్రలోని మౌలో జన్మించారు. చిన్నప్పటి నుండి ఆయన జీవితం సులభం కాదు. సమాజంలో ఉన్న అసమానతలు, వివక్షలు, అవమానాలు ఇవన్నీ ఆయన చిన్న వయసులోనే అనుభవించారు. స్కూల్లో కూడా అతన్ని మిగతా పిల్లల్లో చూడలేదు. నీళ్లు తాగడానికి కూడా అనుమతి లేకపోవడం, బెంచ్ మీద కూర్చోనివ్వకపోవడం, ఇవి కథలు కాదు, ఆయన అనుభవించిన నిజాలు. కానీ అక్కడే ఆయన ఆగిపోలేదు. ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. నా జీవితం మారాలి, నాతో పాటు సమాజం కూడా మారాలని. చదువు, అదే ఆయన ఆయుధం. అంబేద్కర్ గారు కొలంబియా యూనివర్సిటీ, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివారు. అతను కేవలం చదివినవారు కాదు, అతని ప్రపంచాన్ని అర్థం చేసుకున్నవారు. భారతదేశానికి తిరిగి వచ్చాక ఆయన ఒక మిషన్ని మొదలుపెట్టారు. అది సమానత్వం కోసం పోరాటం. ఆయన మాటలు చాలా సింపుల్గా ఉంటాయి, కానీ పవర్ఫుల్ కూడా. ఎడ్యుకేషన్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. ఆయన అప్రెస్డ్ పీపుల్ కోసం వాయిస్ అయ్యారు, వారి హక్కుల కోసం పోరాడారు. భారతదేశానికి అంబేద్కర్ గారి బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ రాజ్యాంగ రచన, ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అతను డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా మన దేశానికి ఫౌండేషన్ నిర్మించారు. ఈ రాజ్యాంగం ప్రతి పౌరుడికి హక్కులు ఇచ్చింది. ఈక్వాలిటీ, ఫ్రీడమ్, జస్టిస్ ఇవి కేవలం మాటలు కాదు, మన జీవితానికి సంబంధించిన హక్కులు. అంబేద్కర్ గారు కేవలం లా మేకర్ కాదు, ఒక విజనరీ కూడా. ఆయన మహిళల హక్కుల కోసం కూడా పోరాడారు. సమాజంలో మార్పు రావాలి అంటే మన ఆలోచన మారాలని చెప్పారు ఆయన. అతని జీవితం మనకు చెప్పేది ఏంటంటే, ఎన్ని కష్టాలు వచ్చినా మన లక్ష్యాన్ని వదలకూడదు. ఎంత వివక్ష ఉన్నా కూడా మన విలువ తగ్గదు. అందుకే అంబేద్కర్ గారు కేవలం ఒక నాయకుడు కాదు, ఒక విప్లవం. ఆయన ఆలోచనలు ఇప్పటికీ మనలో జీవిస్తూనే ఉన్నాయి. కేవలం ఆయన జయంతి సందర్భంగా మాత్రమే కాదు, ప్రతిరోజు మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎడ్యుకేషన్, ఈక్వాలిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్ ఇవి మన హక్కులు. ఎండ్ ఆఫ్ ద డే అంబేద్కర్ గారు మనకి ఇచ్చిన గొప్ప బహుమతి మన స్వేచ్ఛ. అందుకే ఆయన కేవలం చరిత్రలో ఉండే వ్యక్తి కాదు, మన భవిష్యత్తులో ఉండే వ్యక్తి కూడా. జై భీమ్. అంబేద్కర్ గారిలో మీకు నచ్చే విషయాన్ని కామెంట్ బాక్స్లో చెప్పండి. నాకైతే అవమానాలను దాటుకుంటూ శిఖరాలను అధిరోహించిన ఆయన జీవిత ప్రయాణం అంటే చాలా ఇష్టం. ఇదే ఈరోజు వీడియో. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. నేను మీ సత్యవీర్. మన ప్రయాణం జీవితం చివరి రోజు వరకు. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్.